ముస్లిం రాజు గుండెల్లో బాణం దింపిన ఒక హైందవ ధర్మ వీరుని చరిత్ర ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. పృథ్వీరాజ్ చౌహాన్ కథ మనం తెలుసుకోబోతూ ఉన్నాం. 4 बांस 24 गज अंगुल अष्ट प्रमाण తా ఊపర్ సుల్తాన్ హై మత్ చూకే చౌహాన్. ఇది చాలా చాలా ఫేమస్ పోయం. చాలా అద్భుతమైన లైన్స్ అండి ఇవన్నీ కూడా. పృథ్వీరాజ్ చౌహాన్ కథ అత్యద్భుతమైన రోమాంచితమైన గాథ చరిత్ర మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. అంతేకాదండోయ్, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. కామెంట్స్ రాసే ప్రతి ఒక్కరికి, లైక్స్ కొట్టే ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ మరి కథ లోపలికి వెళుతూ ఉన్నాను. పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్రుడు. మన భారతదేశాన్ని సోనేకి చిడియా అని పాశ్చాత్య దేశాలలో ఉన్నవాళ్ళు, మధ్య ఆసియా దేశాలలో ఉన్నవాళ్ళు పిలిచేవాళ్ళు. సోనేకి చిడియా అంటే బంగారు పక్షి అని చెప్పి అర్థం. ఎందుకు బంగారు పక్షి అని చెప్పి పిలిచేవాళ్ళు అంటే భారతదేశంలో ఉన్న సంపదకు అంతులేదు. భారతదేశంలో ఉన్న సారవంతమైన భూములలో పండే పంటకు అంతులేదు. భారతదేశము అంతర్జాతీయంగా అది ఉన్నటువంటి ప్రదేశాన్ని గనక గమనిస్తే భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులకు వ్యాపారం కోసం ఉపయోగించుకోవడానికి అత్యద్భుతమైన లొకేషన్లో ఉంది భారతదేశం. ఒక పక్క బంగారమే బంగారం, బంగారు నిలువలు, మరో పక్క సారవంతమైన భూములు, అలాగే ఖనిజాలు, అత్యద్భుతమైన దట్టమైన కీకారణ్యాలు, అడవి సంపద, ఎన్నని చెప్పాలి. ఇలా భారతదేశము ఒక గోల్డెన్ బర్డ్ లేదా సోనేకి చిడియా అంటే సంపదతో కూడి ఉన్నటువంటి పక్షి లేదా బంగారపు పక్షి. అది పైకి ఎగురుతూ ఉంటుంది, పైకి 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 ఎగురుతూ ఉంటుంది పక్షి. భారతదేశం యొక్క సంపద కూడా అలా 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 పెరిగిపోతూనే ఉంటుంది తప్ప తరిగే ప్రసక్తి లేదు. కాబట్టి కొల్లగొట్టుకున్నోడికి కొల్లగొట్టుకున్నంత అని సోనేకి చిడియా అని మధ్య ఆసియాలో ఉండేటటువంటి వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. అందులో ఒకడు మహమ్మద్ ఘోరీ. మహమ్మద్ ఘోరీ కూడా ఇలాగే సోనేకి చిడియా భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టుకొని రావాలి అని ఆలోచించాడు. అయితే మహమ్మద్ ఘోరీ ఎక్కడ పుట్టాడు అని చెప్పి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, ముఖ్యంగా వెస్ట్ సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఘుర్ అనే ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతంలో పుట్టాడు మహమ్మద్ ఘోరీ. అక్కడి నుంచి ఖైబర్ పాస్ అంటాం, అంటే ఖైబర్ కనుమలు, వాటి గుండా పర్వతాల మధ్యలో నుంచి దారులుంటాయి. ఆ దారుల గుండా తన సైన్యాన్ని నడిపించుకుంటూ భారతదేశం వైపు వచ్చాడు. ఢిల్లీ సింహాసనం మీద కన్ను పడింది. ఎలాగైనా సరే ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలి, ఢిల్లీ సంపద మొత్తం కొల్లగొట్టుకుపోవాలి అని చెప్పి ఆలోచించాడు మహమ్మద్ ఘోరీ. ఇక వచ్చి రావడమే పృథ్వీరాజ్ ఢిల్లీ రాజుకు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఏయ్ పృథ్వీరాజ్ చౌహాన్, మర్యాదగా నా ముందు లొంగిపో, నీ దగ్గర ఉన్న సంపద మొత్తం నాకు అప్పగించు అని పృథ్వీరాజ్ చౌహాన్కు ఒక ఛాలెంజ్ విసిరాడు మహమ్మద్ ఘోరీ. తన సైన్యాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఢిల్లీ అవతల మొత్తం నిలబెట్టాడు ఒక పెద్ద మైదానంలో. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ ఒక్కసారి మీసం మేలేసుకొని, ఎవడ్రా వాడు, మహమ్మద్ ఘోరియా, ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? భారతదేశం అనగానే ప్రతి ఒక్కడు రావడము, దోచుకోవడము, బందిపోట్లలాగా ఉన్నారు వీళ్ళు. రాజులా బందిపోట్ల భారతదేశం మీద పడి దోచుకోవడానికి వచ్చారేమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఢిల్లీ సింహాసనం చేజిక్కించుకునే ప్రసక్తే లేదు, పదండి యుద్ధానికి అని పృథ్వీరాజ్ చౌహాన్ తన సైన్యాన్ని ఉత్తేజపరిచాడు, ఉత్సాహపరిచాడు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్కి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే యుద్ధవీరుడు మాత్రమే కాదు, శబ్దభేది విద్యను ఆయన ప్రయోగించగలడు. శబ్దాన్ని పట్టి బాణం వేయగలడు. అంటే కళ్ళు మూసేసినా సరే, లేదు ఏ అడవిలోనో వెళుతుంటే ఎక్కడో శబ్దం వచ్చింది, అక్కడ పడాలి బాణం అంటే అక్కడ పడుతుంది. రామాయణంలో మనం దశరథ మహారాజు గారికి సంబంధించిన కథ మనం చదువుకుంటాం, శ్రవణ కుమారుని కథ. దశరథ మహారాజు గారు పాపం ఆయన అలాగే ఇరుక్కుంటారు. ఏదో జంతువు నీళ్లు తాగుతోందేమో అని చెప్పి అనుకుని బాణం వదిలితే ఆ బాణం కాస్త వెళ్లి శ్రవణ కుమారునికి తగులుతుంది కదా. ఆ సమయంలో మనం శబ్దభేది గురించి వింటాం.
చాలా తక్కువ సందర్భాలలో వింటాం శబ్దభేది బాణాన్ని ప్రయోగించే వాళ్ళ గురించి. ఇదిగో చరిత్రలో పృథ్వీరాజ్ శబ్దభేది బాణాన్ని ఆయన ప్రయోగించగలడు. ఇక ఆయనకు తెలియని యుద్ధ తంత్రం లేదు, యుద్ధ విద్య లేదు. సైన్యాన్ని ఉత్సాహపరిచాడు, పదండి ముందుకు అని చెప్పి దూకించాడు. ఆ యుద్ధాన్ని చరిత్రలో ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ అని చెప్పి పిలుస్తారు. ఇక పృథ్వీరాజ్ అండి, ఒక చేతిలో ఒక చిన్న గొడ్డలి, పెద్ద గొడ్డలి కూడా కాదు. మీరు బాహుబలి సినిమాలో గనక షార్ట్ చూసుంటే ఆ ప్రభాసం చూపించేటప్పుడు ఒక చిన్న గొడ్డలిని అలా తన చేతుల్లో నుంచి తీస్తాడు, వదులుతాడు. గుర్తుండే ఉంటుంది మీలో చాలా మందికి. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు అనుకుంటున్నారు మీరు? పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్రలో ఆయన చేసినటువంటి యుద్ధాలలో ఎటువంటి యుద్ధ తంత్రాలు వాడాడు, ఎటువంటి యుద్ధ ఆయుధాలు వాడాడు, అవన్నీ గనక గమనిస్తే అర్థమైపోతుంది. ఒక చేతిలో చిన్న గొడ్డలి, మరో చేతిలో ఖడ్గం. దాంతో పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధం చేస్తూ ఆ ముస్లింల దండును దొరికినోడిని దొరికినట్టు నరికి పారేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన గుర్రం మీదకి ఎక్కి కూర్చునేవాడో ఆ సమయంలో బాణాలను ఉపయోగించి ఎదుటి సైన్యం మీదికి ప్రచండ వేగంతో బాణాలను ప్రయోగించి వాళ్ళ తలకాయలు చీల్చి పారేసేవాడు. పృథ్వీరాజ్ చౌహాన్ చేస్తున్నటువంటి యుద్ధం దెబ్బకు మహమ్మద్ ఘోరీ సైన్యం కొన్ని గంటలలోనే చేతులెత్తేసినటువంటి పరిస్థితి. పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర ఉన్న గజ సైన్యం, మన భారతదేశం అంటేనే గజ సైన్యం కదండి. గజ సైన్యము మహమ్మద్ ఘోరీ యొక్క అశ్వ సైన్యాన్ని, కాల్ బలాన్ని తొక్కి పారేసి నుజ్జు నుజ్జు చేసింది. మరోపక్క పృథ్వీరాజ్ చౌహాన్తో పాటు గోవిందరాయ్ అని చెప్పి ఉండేవాడు, అలాగే స్కంద అని చెప్పి ఆ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ తరపున అంటే ఆయనతో పాటు పాల్గొన్నటువంటి వీరుడున్నాడు స్కంద. అలాగే పాజావాన్, కచ్చావాహా అని చెప్పి మరొక రాజు. వీరందరూ అండి మహమ్మద్ ఘోరీ సైన్యం మీద పడి నరికి పారేయడం మొదలుపెట్టారు. మహమ్మద్ ఘోరీ సైన్యంలో కుతుబుద్దీన్ ఐబక్ అనే సైన్యాధ్యక్షుడు, బహౌద్దీన్ తుగ్రిల్ అని చెప్పి ఇంకో సైన్యాధ్యక్షుడు, ఇట్లా చాలా మంది సైన్యాధ్యక్షులు ఉన్నారు. ఇక వీళ్ళందరినీ తరిమి తరిమి కొట్టాడు పృథ్వీరాజ్ చౌహాన్. రాజపుత్రుల శౌర్యము, వీర్యము, ఆ బలము, సాహసము ఎలా ఉంటుందో ఆ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్ లో పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యం చూపించడం మొదలుపెట్టింది. ఇక ఖడ్గాలతో, బల్యాలతో ఆ ముస్లిం సైన్యాన్ని పొడిచి పారేయడం మొదలుపెట్టారు. ఆ దెబ్బకండి ఆ ముస్లింల సైన్యం, ఆ ముస్లింల దండు తమ ఆయుధాలన్నీ కింద పారేసి వెనక్కు తిరిగి పారిపోవడం మొదలుపెట్టారు. ఇక పారిపోయే సైనికులను చంపకూడదు అన్న నీతిని, నియమాన్ని పాటించి పృథ్వీరాజ్ చౌహాన్ ఆ పారిపోతున్న ముస్లిం సైనికులను చంపలేదు, వాళ్ళ మీదకి ఆయుధాన్ని ప్రయోగించలేదు. కాకపోతే మహమ్మద్ ఘోరీని మాత్రం బంధించారు. ఇనుప వలలు విసిరి మహమ్మద్ ఘోరీని బంధించి లాక్కొనొచ్చారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఇక తన సభలో కూర్చొని ఉన్నాడు. ఓ పక్క మహమ్మద్ ఘోరీ సైన్యం ఓడిపోయింది, దొరికినోడిని దొరికినట్టు నరికేశారు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. చేతులెత్తేసి మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ కాళ్ల ముందు మోకరిల్లి కూర్చొని, అయ్యా పృథ్వీరాజ్ చౌహాన్, నా తప్పైపోయింది. ఇంతకుముందు నేను చాలా యుద్ధాలు చేశాను, నువ్వు కూడా వాళ్లలాగే అనుకున్నాను, ఇంతటి యుద్ధవీరుడివి అని చెప్పి నేను అనుకోలేదు, నన్ను దయచేసి వదిలేయి. మీ హిందూ రాజులు క్షమించు అని చెప్పి ఎవరైనా సరే అడిగితే, శత్రువు వచ్చి క్షమించు అని చెప్పి అడిగినా సరే వాళ్లను కూడా వదిలేస్తారట కదా, అందుకని దయచేసి నన్ను క్షమించి వదిలేయి అని మహమ్మద్ ఘోరీ కాళ్లా వేళ్లా పడ్డాడు. అయితే అతను అంత కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క గుణం అదే. మన భారతదేశంలో ఉన్నటువంటి రాజులు, హిందూ రాజులు, వారందరూ పాటించినటువంటి నియమం క్షమించు, శరణు శరణు అని శత్రువు అన్నా సరే వాళ్ళనైనా సరే క్షమించి వదిలిపెట్టాలి, శరణు శరణు అంటే వాళ్ళను వదిలిపెట్టాలి అన్న లక్షణంతో ఉండేవారు. అట్లా పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీకి ప్రాణభిక్ష పెట్టాడు. నేను నిన్ను చంపను, నిన్ను నేను చెరసాలలో కూడా వెయ్యను. ఒక రాజును మరొక రాజు ఏ విధంగా అయితే భావిస్తాడో నేను అలా నిన్ను భావిస్తూ ఉన్నాను, నీకు ప్రాణభిక్ష పెడుతూ ఉన్నాను. నీ ఆఫ్ఘనిస్తాన్కు, నీ దేశానికి, నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని పృథ్వీరాజ్ అతనికి ప్రాణభిక్ష పెట్టాడు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ స్నేహితుడు, పృథ్వీరాజ్ ఆస్థాన కవి చాంద్ బరదాయ్ అని చెప్పి ఉన్నాడు. చిన్నప్పటి మిత్రుడు పృథ్వీరాజుకు చాంద్ బరదాయ్. అంతేకాదు
అవధ్ భాషలో అత్యద్భుతమైన కావ్యాలను అందించిన కవి చాంద్ బరదాయి వెంటనే పృథ్వీరాజ్ సింహాసనం దగ్గరికి వచ్చి, మిత్రమా, ఎప్పుడైనా సరే శత్రువును క్షమించి వదిలేయాలి అని చెప్పి అంటే శత్రువుకు కూడా ఆ అర్హత ఉండాలి మిత్రమా. వద్దు, ఇదేం త్రేతాయుగం కాదు మిత్రమా, ఇది కలియుగము. వద్దు, వీణ్ణి వదిలొద్దు, ఈ మహమ్మద్ ఘోరీ గారిని వదిలొద్దు, వీణ్ణి చంపేయి. లేదంటావా వీణ్ణి చెరసాలలో పడే, అంతే తప్ప వీణ్ణి గనక బయటికి వదిలేవా మళ్ళీ మనకు సమస్య వస్తుంది, వద్దు మిత్రమా అని చాంద్ బరదాయి చెప్పాడు. కాకపోతే పృథ్వీరాజ్ చౌహాన్ కేవలం చాంద్ బరదాయికి మిత్రుడు మాత్రమే కాదు, ఒక రాజు కూడా కదా, రాజులాగా కూడా ఆలోచించాలి కదా. మిత్రుని సలహా బాగానే ఉంది, కానీ ఒక రాజులాగా ఆలోచిస్తే అంతవరకు ఆ సింహాసనాన్ని పరిపాలించినటువంటి హిందూ రాజులు ఎవరైనా సరే శత్రువు వచ్చి క్షమించు అని చెప్పి కాళ్ల వేళ్ల పడుతుంటే వాళ్ళను చంపేవాళ్లు కాదు, ఆయుధం లేనటువంటి శత్రువులను చంపేవాళ్లు కాదు. అటువంటి నీతి నియమాలను పాటించేవారు. ఒకవేళ క్షమించు అని చెప్పి అడిగిన వాడిని కనుక చంపితే చరిత్రలో తానొక హీనుడిలాగా లిఖించబడతాను అన్న భయం కూడా ఆనాటి రాజుల్లో ఉండేది. అందుకని పృథ్వీరాజు, లేదు మిత్రమా, నన్ను క్షమించు, నేను నీ మాట వినడం లేదు, ఒక రాజుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, వీడు క్షమాభిక్ష అడిగాడు కాబట్టి వీడిని వదిలేస్తున్నాను అని తన మిత్రునికి చెప్పి ఇక వెంటనే తన సైనికుల వైపు తిరిగి, మహమ్మద్ ఘోరీకి కట్టేసిన గొలుసులను తొలగించండి, తిరిగి ఇతన్ని అతని దేశానికి పంపించండి అని తన సైనికులకు ఆజ్ఞ జారీ చేస్తూ మరోపక్క మహమ్మద్ ఘోరీకి చెప్పాడు, ఇంకెప్పుడు ఢిల్లీ వైపు అని కాదు, భారతదేశం వైపు, ఈ భారత భూమి వైపు కన్నెత్తి గనక చూసినట్టు తెలిసిందా అప్పుడు మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారతదేశాన్ని దోచుకోవాలి అనుకునే ఆలోచన మానుకో అని సలహా ఇచ్చి పృథ్వీరాజు మహమ్మద్ ఘోరీని పంపించాడు. చరిత్రలో కొన్ని తప్పులు ఎలా జరుగుతాయి అని మనం ఆలోచించుకోవడానికి ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. పృథ్వీరాజు ఆ రోజు కనుక వాడిని చంపేసింటే అయిపోయేది. వాడిని చంపకపోవడం చాలా చాలా పెద్ద తప్పైపోయింది అన్నది ఆ తర్వాత చరిత్ర నిరూపించింది. ఢిల్లీ సింహాసనం ముస్లింల చేతుల లోపలికి ఎలా వెళ్ళింది అని ఆ సంఘటనలు అవన్నీ కనుక తలుచుకుంటే మనకు చాలా బాధేస్తుంది. ఆ సంఘటన అయిపోయింది. మరోపక్క కనౌజ్ రాజ్యాన్ని జయచంద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. జయచంద్రుడు చాలా చాలా గొప్ప సైన్యం ఉన్నటువంటి రాజు. శత్రు దుర్భేద్యమైనటువంటి కోట కట్టుకొని ఉన్నాడు కనౌజులో. కానీ జయచంద్రునికి పృథ్వీరాజుకు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రావడం లేదు. ఈ రాజుల మధ్య వైషమ్యాలు, రాజుల మధ్య ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా మన భారతదేశాన్ని కొంపముంచాయి అని చెప్పక తప్పదు. జయచంద్రునికి పృథ్వీరాజు పేరు చెప్తే చాలా కోపం వచ్చేది. ఈర్ష్య అన్నమాట పృథ్వీరాజు అనగానే. పృథ్వీరాజు యొక్క పరాక్రమం గురించి అందరూ పాటలు పాడేవారు, గజ్జె కట్టి ఆడుతూ నర్తిస్తూ ఎక్కడికి వెళ్ళినా పృథ్వీరాజును పొగుడుతూ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అది అసలు జయచంద్రునికి నచ్చేది కాదు. ఇంకా మరో విషయం ఏంటంటే జయచంద్రునికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సంయుక్త. సరే, హిందీలో సంయోగిత అని కూడా అంటూ ఉంటారు. సంయోగిత లేదా సంయుక్త ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి సంయుక్త పృథ్వీరాజును ప్రేమించింది. కొంతమంది పృథ్వీరాజు యొక్క తైలవర్ణ చిత్రాన్ని తీసుకెళ్లి సంయుక్తకి ఇచ్చారు. అలాగే సంయుక్త యొక్క తైలవర్ణ చిత్రము, సంయుక్త యొక్క అందచందాలు, గుణగణాలు ఇవన్నీ కూడా పృథ్వీరాజు విని ఉన్నాడు. అంటే ఒకరినొకరు సరాసరి చూసుకోలేదు కానీ ఒకరినొకరు ఇట్లా ఈ తైలవర్ణ చిత్రాలలో చూసుకొని ఒకరి గురించి ఒకరు విని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పృథ్వీరాజుకు సంయుక్త అంటే చాలా ఇష్టం, సంయుక్తకు పృథ్వీరాజు అంటే చాలా ఇష్టం. అయితే ఈ విషయం మెల్లిగా సంయుక్త తండ్రి జయచంద్రునికి తెలిసింది. అది కూడా సంయుక్త చెలికత్తెల ద్వారా మొత్తానికి జయచంద్రుడు కనుక్కున్నాడు. ఈ విషయం తెలియగానే మండిపడ్డాడు. నా కుమార్తె సంయుక్త నాకస్సలు నచ్చనటువంటి ఆ పృథ్వీరాజ్ చౌహాన్ను ప్రేమించిందా? ఇలా కాదు, వెంటనే నా కుమార్తెకు పెళ్లి చేయాలి అని ఆలోచించి ఆ విషయాన్ని తన కుమార్తెకు కూడా చెప్పాడు. అమ్మా, నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, స్వయంవరానికి రాజులందరినీ ఆహ్వానిస్తున్నాను, పృథ్వీరాజును మాత్రం ఆహ్వానించడం లేదు అని చెప్పేశాడు ఆమె. ఆమె వెంటనే, నాన్నగారు మీరు స్వయంవరం ఏర్పాటు చేయండి, కానీ నేను పృథ్వీరాజునే వివాహం చేసుకుంటాను, పృథ్వీరాజును నేను వరించాను, ఆయననే పెళ్లి చేసుకుంటాను, ఆయనను ప్రేమించాను అని సంయుక్త అన్నది. జయచంద్రుడు అస్సలు ఒప్పుకోలేదు. ఒప్పుకునే ప్రసక్తే లేదమ్మా, ఇంకా చాలా మంది రాజాది రాజులు, యువరాజులు ఎందరెందరో ఉన్నారు, మహావీరులు, వాళ్లల్లో ఎవరినైనా సరే నువ్వు వరించు, వివాహం చేసుకో, పృథ్వీరాజు గురించి మర్చిపో అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. ఇక ఆమె బాధలో ఆమె ఉన్నది. ఆమెకు
అకస్మాత్తుగా భాగవతం గుర్తొచ్చింది. రుక్మిణీదేవి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు శ్రీకృష్ణుడికి సందేశం పంపించింది. అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణునికి విషయం చెప్పి సందేశం పంపించింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళడము అదంతా కూడా మనకు తెలిసినటువంటిది. ఆమె ఆలోచించి పృథ్వీరాజుకు నేను కూడా సందేశం పంపిస్తే పృథ్వీరాజు వచ్చి నన్ను తీసుకెళ్తాడు కదా అని చెప్పి ఆలోచించి ఒక ఉత్తరం రాసి ఆ రాజమహల్లోనే తనకు బాగా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి ఆ ఉత్తరాన్ని పృథ్వీరాజ్ చౌహాన్కు అందించమని చెప్పి పంపించింది. ఇక వాళ్ళు ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళి పృథ్వీరాజ్ చౌహాన్కి అందించారు. పృథ్వీరాజుకు అర్థమయ్యింది, ఓహో ఫలానా రోజు స్వయంవరం ప్రకటించబోతూ ఉన్నాడు జయచంద్రుడు, నన్ను మాత్రం ఆహ్వానించడం లేదు. కానీ ఈ అమ్మాయి సంయుక్త పంపించినటువంటి ఈ ఉత్తరమే ఆహ్వాన పత్రికగా నేను భావిస్తాను, ఎలాగైనా సరే సంయుక్తాన్ని నేను తీసుకొని వస్తాను అని పృథ్వీరాజు అనుకున్నాడు. అలాగే తన సైన్యాధ్యక్షునికి అలాగే మరికొంతమంది సైనికులను పిలిచి కూర్చోబెట్టి విషయం చెప్పాడు, సిద్ధంగా ఉండండి అని. ఇక స్వయంవరం రోజు రానే వచ్చింది. జయచంద్రుడు రాజాది రాజులను యువరాజులను ఎందరినో పిలిపించాడు. ఇక ఆయన సభాభవనంలో అందరు కూర్చొని ఉన్నారు. సంయుక్త చేతికి వరమాల ఇచ్చారు. ఆమె ఆ వరమాల తీసుకుని ఎవరి మెడలో వేస్తే వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తారు. అయితే పృథ్వీరాజు రాలేదు కదా, ఎలా ఇప్పుడు అని చెప్పి ఆమె ఆలోచిస్తోంది. కానీ జయచంద్రుడు ఒక పని చేశాడు. పృథ్వీరాజును అవమానించడం కోసం అన్నట్టు, అంటే మిగతా రాజాదిరాజులతో సమానంగా సరితూగడు పృథ్వీరాజు అన్నట్టు, ఒక సెక్యూరిటీ గార్డు స్థాయి పృథ్వీరాజుది, రాజు కాదు అని అందరి ముందు అందరు రాజుల ముందు అవమానించడానికి అన్నట్టు పృథ్వీరాజు యొక్క ఒక విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహాన్ని ద్వారపాలకుడిలాగా తన సభాభవనం బయట నిలబెట్టాడు. అంటే లోపల నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది పృథ్వీరాజు యొక్క విగ్రహం. లోపలికి వచ్చేవాళ్ళు బయటికి వెళ్లేవాళ్ళు గమనిస్తూ ఉంటారు. పృథ్వీరాజును జయచంద్రుడు ఎలా అవమానిస్తున్నాడో కూడా చూస్తుంటారు. అయితే సంయుక్తకు అర్థం అయ్యింది, అక్కడ ఫలానా చోట ద్వారపాలకుడిలాగా ఒక విగ్రహాన్ని పెట్టారే, ఆ విగ్రహం పృథ్వీరాజ్దే అన్న విషయం అర్థమైపోయింది. వెంటనే సంయుక్త పరిగెత్తుకుని వెళ్లి ఆ విగ్రహం మెడలో తన చేతుల్లో ఉన్న వరమాలను వేసింది, పృథ్వీరాజును వరించింది. అయితే వెంటనే పృథ్వీరాజ్ తన గుర్రం మీద కూర్చొని ఉన్నాడు, కవచం ధరించి ఉన్నాడు, ఖడ్గం ధరించి ఉన్నాడు. పృథ్వీరాజ్ వెనక సైన్యాధ్యక్షులు చాలా మంది సైనికులు కూడా ఉన్నారు. వెంటనే పృథ్వీరాజ్ గట్టిగా ఒక కేక పెట్టాడు, సంయుక్త నన్ను ప్రేమించింది, నన్ను రమ్మని ఆహ్వానించింది. సంయుక్త నువ్వు నన్ను ప్రేమించావా లేదా చెప్పు అని చెప్పి అడిగాడు. ప్రేమించాను అని చెప్పింది. మరి ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్ళిపోదాం అని వెంటనే సంయుక్తను ఠకీమని తన చేతుల్లోపలికి అలా అందుకొని పొదివి పట్టుకొని తన గుర్రం మీద కూర్చోబెట్టుకొని పృథ్వీరాజ్ చౌహాన్ గుర్రాన్ని బయటికి దౌడు తీయించాడు. ఈలోపు జయచంద్రుని యొక్క సైనికులు కొంతమంది పృథ్వీరాజును అడ్డుకోవడానికి వస్తే పృథ్వీరాజు యొక్క సైనికులు సైన్యాధ్యక్షులు జయచంద్రుని సైనికులను అడ్డుకొని నరికి పారేశారు. ఈలోపు పృథ్వీరాజ్ సంయుక్తను తీసుకొని ఆ గుర్రం మీద ప్రచండమైన వేగంతో అడవుల గుండా తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్ సంయుక్తను శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. ఆమెను మహారాణిగా ప్రకటించాడు. ఇక జయచంద్రుని పరిస్థితి చూడాలి, కుత 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 ఉడికిపోయాడు. ఈ పృథ్వీరాజ్ అంటేనే నాకు పడదు, ఈర్ష, పైగా నా కూతురుని ఇలా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడా, ఈ పృథ్వీరాజు అంతం నేను చూడాల్సిందే, పృథ్వీరాజు చావు నేను చూడాల్సిందే అని చెప్పి ఆలోచించాడు. ఎలా పృథ్వీరాజు మీదకి సరాసరి యుద్ధానికి వెళ్లితే ఒక్కడు మిగళ్ళు తన సైన్యంలో. ఆ విషయము జయచంద్రునికి తెలుసు. పృథ్వీరాజును తాను ఒక్కడే ఒంటరిగా ఎదుర్కోలేడు. కానీ ఎలా ఓడించాలి అని చెప్పి ఆలోచిస్తుంటే జయచంద్రుని యొక్క మంత్రులు సైన్యాధ్యక్షులు ఉంటారు కదా, వాళ్లలో ఒకరిద్దరు చెప్పారు, మహారాజా పృథ్వీరాజు చేతుల్లో మహమ్మద్ ఘోరీ అనేవాడు ఓడిపోయాడు, వాడు వెనుదిరిగాడు, కాకపోతే మళ్లీ సైన్యాన్ని సమీకరిస్తున్నట్టుగా మాకు తెలుస్తోంది. పృథ్వీరాజుకు కూడా తెలుసు మహమ్మద్ ఘోరీ సైన్యాన్ని సమీకరిస్తున్నాడని, కానీ పృథ్వీరాజు సైన్యంతో తలపడగలిగేంతటి సైన్యము మహమ్మద్ ఘోరీ దగ్గర లేదు, అంత సంపద కూడా లేదు. అలాగే పృథ్వీరాజు కోట యొక్క ఢిల్లీ కోట యొక్క రహస్యాలు అవన్నీ కూడా మహమ్మద్ ఘోరీకి తెలిసే అవకాశం లేదు. మనలో కొంతమంది ఇదివరలో ఢిల్లీ కోటకు రకరకాల పనుల కోసం వెళ్లి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ల ద్వారా కొంత సమాచారం మన దగ్గరుంది.
ఆ సమాచారాన్ని, మన దగ్గరున్న కొంత సంపదను, మన దగ్గరున్న సైన్యాన్ని మనం మహమ్మద్ ఘోరీకి ఇచ్చేద్దాం. మహమ్మద్ ఘోరీ సైన్యము మన సైన్యము కలిసి గనక పృథ్వీరాజ్ మీద పడితే పృథ్వీరాజ్ పని అయిపోయినట్టే అన్నారు. జయచంద్రుడు చాలా సంతోషించాడు. అయిపోయిందిరా నీ పని పృథ్వీరాజ్ చౌహాన్, మా సైన్యము, మా ధనము, అలాగే మహమ్మద్ ఘోరీ సైన్యము ధనము మొత్తం కలిపి ఢిల్లీ మీదికొచ్చి పడి పృథ్వీరాజును ఓడించి తీరతాం అని చెప్పి అనుకున్నారు. ఇక ఇది మొత్తం సమాచారం మహమ్మద్ ఘోరీకి అందించారు. మహమ్మద్ ఘోరీ చాలా సంతోషించాడు. అయితే జయచంద్రుడు ఏం చెప్పాడంటే మహమ్మద్ ఘోరీకి, పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించిన తర్వాత ఢిల్లీ సింహాసనం నాకు అప్పగించాలి. ఢిల్లీ ఖజానాలో ఉన్న సంపదను మహమ్మద్ ఘోరీకి అందిస్తాం. ఎంత సంపద అయితే ఢిల్లీ ఖజానాలో ఉందో ఆ సంపద మొత్తం మహమ్మద్ ఘోరీకి ఇచ్చేస్తాం. అది తీసుకొని వెళ్ళిపోవాలి. ఢిల్లీ సింహాసనం మీద జయచంద్రుడు కూర్చుంటాడు. తన కనౌజ్ రాజ్యంలో ఢిల్లీ రాజ్యాన్ని కలిపేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఢిల్లీలో వసూలు చేసే పన్నులు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ మొత్తం నేల కావచ్చు, ఆ నేలలో పండేటటువంటి సంపద కావచ్చు, ఖనిజాలు కావచ్చు, అవన్నీ కూడా జయచంద్రుని వశం అవుతాయి. ఇదనమాట జయచంద్రుడు మహమ్మద్ ఘోరీతో పెట్టిన బేరం. మహమ్మద్ ఘోరీ ఒప్పుకున్నాడు. ఢిల్లీ సంపద మొత్తం నాకొచ్చి పడితే చాలు, ఖజానాలో ఉన్నది ఎంతో బంగారం ఉంటుంది, వజ్ర వైడూర్యాలుంటాయి, సింహాసనం నువ్వు తీసుకో, మనం మిత్రులుగా ఉందాము అని చెప్పి మహమ్మద్ ఘోరీ జయచంద్రునికి చెప్పాడు. జయచంద్రుడు కూడా సరే అన్నాడు. ఇద్దరు చేతులు కలిపారు. ఇక సైన్యాన్ని సమీకరించారు. అలాగే జయచంద్రుని యొక్క మిత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి సైన్యాన్ని, జయచంద్రుని యొక్క ధనాన్ని మొత్తం పెట్టాడండి. ఇక మహమ్మద్ ఘోరీ ఆయన సమీకరించుకున్నటువంటి సైన్యాన్ని, ఆయన దగ్గరున్న ధనాన్ని మొత్తం పెట్టి ఒక్కసారిగా ఈ రెండు భారీ సైన్యాలు వచ్చి ఢిల్లీని చుట్టుముట్టాయి. అలాగే ఢిల్లీ కోట రహస్యాలను కూడా జయచంద్రుడు తనకు తెలిసినటువంటి సమాచారాన్ని మహమ్మద్ ఘోరీకి అందించాడు. ఇక ఆ సమాచారాన్ని తీసుకొని ఢిల్లీ కోట ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకున్నారో ఆయా ప్రాంతాల నుంచి దాడులు ముమ్మరం చేశారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఏమీ ఊరుకోలేదు. పృథ్వీరాజ్ చౌహాన్ బీభత్స భయానకమైన యుద్ధం చేశాడు. దీన్ని ద బ్యాటిల్ ఆఫ్ సెకండ్ తెరైన్ అని చెప్పి పిలుస్తారు. రెండవ తెరైన్ యుద్ధము అని చెప్పి పిలుస్తారు మన భారత చరిత్రలో. ఇక పృథ్వీరాజ్ బాణాలతోనూ బల్యాలతోనూ తన చేతిలో ఖడ్గము, గొడ్డలి, చిన్న గొడ్డలి తీసుకొని మహమ్మద్ ఘోరీ సైన్యాన్ని, జయచంద్రుని సైన్యాన్ని దొరికిన వాడిని దొరికినట్టు నరికి పారేయడం మొదలు పెట్టాడు పృథ్వీరాజ్ చౌహాన్. ఇక ఘోరీ సైన్యము, జయచంద్రుని సైన్యం కూడా ఎలాగైనా సరే పృథ్వీరాజ్ చౌహాన్ని చంపాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. పృథ్వీరాజ్ చౌహాన్ వాళ్లకు దొరకకుండా ఒక్కొక్కడిని నరకడము, వాళ్ళ గుండెల్లో బాణాలు దింపడము, వాళ్ళ కాళ్ళు నరికి పారేయడము చేస్తూ వచ్చాడు. యుద్ధం భయంకరంగా పెరుగుతున్న కొద్దీ పృథ్వీరాజ్ చౌహాన్ తన ఒంటికి గాయాలవుతున్నా సరే వీరుడిలాగా విజృంభించి ఏనుగులను, గుర్రాలను మట్టుబెడుతూ ఒక్కొక్క సైనికుణ్ణి తరిమి తరిమి కొట్టడం మొదలుపెట్టాడు పృథ్వీరాజ్ చౌహాన్. అయితే ఇలా కాదు పృథ్వీరాజ్ చౌహాన్ పట్టుకునేది, ఒకేసారి 100 మందో 200 మందో గుంపులు గుంపులుగా, కొంతమంది పైనుంచి ఎగబడాలి, కొంతమంది కింది నుంచి ఎగబడాలి. ఒక వల సరిపోదు, ఒక 10 నుంచి 20 దాకా వలలు, ఇనుప వలలు తీసుకొని రావాలి. వల మీద వల, వల మీద వల విసరాలి. పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కాళ్లను గొలుసులతో ఏనుగును కట్టేసినట్టు కట్టేయాలి, చేతులను గొలుసులతో కట్టేయాలి. కట్టేసి వలలు మీదికి విసిరి పృథ్వీరాజ్ చౌహాన్ని పట్టుకోవాలి అని పథకం వేశారు. ఇక పృథ్వీరాజ్ చౌహాన్ ఒక పక్క యుద్ధం చేస్తుంటే మెల్లిగా పథకం ప్రకారము జయచంద్రుని సైనికులు, కొంతమంది ఆ సైన్యాధ్యక్షులు, అలాగే మహమ్మద్ ఘోరీ సైనికులు, సైన్యాధ్యక్షులు కలిసి దాదాపు 20 దాకా ఇనుప వలలు తీసుకొని వచ్చారు. ఇక పృథ్వీరాజ్ చౌహాన్ మీద పడి ఒక్కసారిగా పృథ్వీరాజ్ చౌహాన్ని గట్టిగా పట్టుకొని ఒక ఇనుప బోనులో సింహాన్ని బంధించినట్టుగా బంధించారు పృథ్వీరాజ్ చౌహాన్ని. పృథ్వీరాజ్ చౌహాన్ ఆ బోనును, ఇనుప బోనును బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేశాడు విశ్వ విధాల. అయినా సరే ఆ బోనును బద్దలు కొట్టలేకపోయాడు. పృథ్వీరాజ్ చౌహాన్ బంధించినటువంటి ఆ బోనును, ఓ సింహపు బోను లాంటి బోనును లాక్కొని తమ గుడారాల వైపు తీసుకొని వెళ్లారు శత్రు సైనికులు. ఆ తర్వాత ఇక పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సైనికులు వాళ్ళందరూ కూడా తమ రాజుగారు బంధింపబడేసరికి తమ ఆయుధాలను వదిలిపెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే తమ రాజును బంధించిన తర్వాత ఇక తామేం చేస్తాము అన్నటువంటి పరిస్థితి. ఇక ఈలోపు జయచంద్రుడు చాలా చాలా సంతోషంతో ఎగురుతూ గెంతుతూ
మహమ్మద్ ఘోరీ దగ్గరికి వచ్చాడు. మహమ్మద్ ఘోరీ కూడా జయచంద్రుడిని కౌగిలించుకున్నాడు. మిత్రమా అంటే మిత్రమా అనుకున్నారు. ఇప్పుడు జయచంద్రుడు అడిగాడు, మిత్రమా మహమ్మద్ ఘోరీ, ఇక రా, ఢిల్లీ ఖజానా దగ్గరికి వెళదాం. ఎంత సంపద ఉందో అంత సంపద మొత్తం నీకు ధారాదత్తం చేస్తున్నాను. బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, మరకతాలు మొత్తం తీసుకో. ఎంత ఉంటే అంత, ఎన్ని బిందెలుంటే అన్ని బిందెలు తీసుకో. ఏనుగుల మీదికి, గుర్రాల మీదికి ఎక్కించి మరి నీ రాజ్యానికి తరలిద్దాం. అలాగే నేను ఢిల్లీ సింహాసనం మీద కూర్చుంటాను, పట్టాభిషేకం చేసుకుంటాను అని జయచంద్రుడు అన్నాడు. వెంటనే మహమ్మద్ ఘోరీ వికటాట్టహాసం చేయడం మొదలుపెట్టాడు. మహమ్మద్ ఘోరీ ఏమైంది ఏమైంది అని చెప్పి జయచంద్రుడు అన్నాడు. వెంటనే మహమ్మద్ ఘోరీ గట్టిగా నవ్వి వికటాట్టహాసం చేసి, రేయ్ జయచంద్ర, నీ దేశపు మట్టికే నువ్వు అన్యాయం చేసిన వాడివి, నీ మాతృభూమికే ద్రోహం చేసిన వాడివి, నువ్వు దేశ ద్రోహివి. నిన్ను గనక నేను నమ్మానా, నాకు కూడా నువ్వు రేపు ద్రోహం చేసే అవకాశం ఉంది, నాకు కూడా నువ్వు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. నీ దేశానికే వెన్నుపోటు పొడిచినప్పుడు నాకు వెన్నుపోటు పొడవ్వా? మరి అలాంటప్పుడు నిన్ను నేనెలా బతకనిస్తాననుకున్నావురా నువ్వు అని మహమ్మద్ ఘోరీ తన సైనికులకు సైగ చేశాడు. సైనికులు పరిగెత్తుకొచ్చారు. జయచంద్రుణ్ణి గట్టిగా పట్టుకొని ఢిల్లీ కోట మీద ఉరేయండి. ఆ ఉరేసే ముందు దేశద్రోహి అన్న ఒక బోర్డు రాయించి దాన్ని ఈ జయచంద్రుని మెడలో వెయ్యండి. వేసి వీళ్ళు దేశద్రోహి అన్న విషయం వాడి దేశంలో ఉన్న వాళ్ళకి అర్థం కావాలి, అట్లా వీడిని ఉరేయండి అని మహమ్మద్ ఘోరీ ఆదేశించాడు. జయచంద్రుని తీసుకెళ్లి ఢిల్లీ కోట మీద దేశద్రోహి అన్న బోర్డు మెడలో తగిలించి ఊరేశారు. కొన్ని కథల్లోనేమో మనకు కుతుబుద్దీన్ ఐబక్ బాణం వేస్తే ఆ బాణం తగిలి జయచంద్రుడు చనిపోయాడు అన్నట్టుగా కొన్ని గ్రంథాలలో మనకు ఉంటుంది. కుతుబుద్దీన్ ఐబక్ అంటే ఎవరో కాదండి, ఢిల్లీలో కుతుబ్ మినార్ అని చెప్పి ఒకటి కనిపిస్తుందే, ఈ కుతుబుద్దీన్ ఐబక్ పేరు మీదే ఉంటుంది. ఆ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరనుకుంటున్నారు? ఈ మహమ్మద్ ఘోరీ యొక్క సైన్యాధ్యక్షులలో ఒకడు. ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ రెండింటిలో కూడా పాల్గొన్నాడు కుతుబుద్దీన్ ఐబక్. సరే, అదంతా మళ్ళా వేరే కథ. ఇక తర్వాత పృథ్వీరాజును బంధించారు కదా, మహమ్మద్ ఘోరీ తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఇక 2 యుద్ధాలు గెలిచాడు. అపారమైన సంపద తన వశమయ్యింది. ఇక తన సైన్యాధ్యక్షులను పంపించాడు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల వరకు, ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల వరకు గెలుచుకుంటూ వెళ్ళిపోండి, ఇదిగో సైన్యం సంపద తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ ప్రాంతము, ఉత్తరప్రదేశ్ ప్రాంతము, వారణాసి అటువైపు మొత్తం ఇక జయించుకుంటూ వెళ్ళండి, ధ్వంసం చేయండి, సంపద ఎత్తుకురండి. ఇది మహమ్మద్ ఘోరీ ఇచ్చినటువంటి ఆర్డర్, ఆజ్ఞ. ఇక భారతదేశంలో అల్లకల్లోలము సృష్టిస్తూ ఉన్నారు. మరోపక్క మహమ్మద్ ఘోరీ ఈ 2 యుద్ధాలు ఇవన్నీ చేశాడు కదా, చాలా అలసిపోయాడు, చాలా సంతోషంలో ఉన్నాడు. ఆట పాటలతో మునిగి తేలాలి అని చెప్పి అనుకున్నాడు. చక్కగా గుడారాలు అవన్నీ వేసుకొని చక్కగా కూర్చొని ఉన్నాడు. ఇక పృథ్వీరాజును తీసుకొని వచ్చి మహమ్మద్ ఘోరీ ఎదుట అతని సభలో నిలబెట్టారు. మహమ్మద్ ఘోరీ వికటాట్టహాసం చేస్తూ పృథ్వీరాజ్ చౌహాన్ వంక చూశాడు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ తల ఎత్తుకొని నిలబడి కళ్ళతో ఉరిమి చూస్తూ, ఆనాడు నన్ను క్షమాభిక్ష అడిగావు, నేను నీ క్షమాభిక్ష పెట్టాను, నా క్షమాభిక్షతో బతికి బట్ట కట్టావు అన్నాడు మహమ్మద్ ఘోరీ. ఆనాడే నీకు చెప్పాను ఇటువైపు రాకు అని, అయినా సరే మా భారతదేశం వైపు వచ్చావు, పైగా మాలోనే ఉన్నటువంటి ఒకడు అంటే మా రాజులలో ఒకడైన జయచంద్రునితో చేతులు కలిపి ఇట్లా భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చావు. నీ దగ్గరున్న సంపద సరిపోదా? దేశాలను, సంస్కృతులను, ప్రాంతాలను నాశనం చేయడమేమిటి అని మహమ్మద్ ఘోరీ సభలో గర్జించాడు పృథ్వీరాజ్ చౌహాన్. అయితే మహమ్మద్ ఘోరీ కండి తల కొట్టేసినట్టు అయిపోయింది. అసలు మహమ్మద్ ఘోరీ అనగానే ఒక్కొక్కడు ఆయన సభలో లిటరల్ గా చెప్పాలంటే ఉచ్చబోసుకుంటారు, భయపడతారు, గజగజ వణుకుతారు మహమ్మద్ ఘోరీ అంటే. అటువంటి ఘోరీ ఎదుట సభలో నిలబడి, అది కూడా గొలుసులతో కట్టేసి ఉంచారు పృథ్వీరాజును, నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఒళ్ళు మండిపోయింది మహమ్మద్ ఘోరీకి. ఏయ్, నా వైపు గుడ్లు మిటకరించి చూస్తావా? కళ్ళు కిందికి దింపు. ఏయ్ పృథ్వీరాజ్, కళ్ళు కిందికి దింపు, దింపు కిందికి కళ్ళు అన్నాడు మహమ్మద్ ఘోరీ. అయితే పృథ్వీరాజు చిరునవ్వు నవ్వి, నేను రాజపుత్రుణ్ణి, రాజపుత్రుడెప్పుడైనా సరే తల ఎత్తుకొని నిలబడతాడు, కళ్ళు ఎత్తి సరాసరి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడతాడు తప్ప కళ్ళు కిందికి దింపి మాట్లాడడం అనేది ఉండదు అని సమాధానం ఇచ్చాడు పృథ్వీరాజ్. అంటే చూడండి, అసలు భారత వీర కిషోరము,
హైందవ ధర్మ వీరుడు, రాజపుత్రుడు ఎలా ఉంటాడో చూడండి. ప్రాణం పోతే పోనిరా, కానీ మాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఎవ్వడి ముందు మేము తాకట్టు పెట్టము అన్నట్టుగా నిలబడ్డాడు. అయితే మహమ్మద్ ఘోరీ అన్నాడు, నువ్వు రాజపుత్రుల్లాగా కాదు, నాకు బానిసలాగా పడి ఉంటాను అంటే నేను నిన్ను రక్షిస్తాను. నీకు మళ్ళీ ఏదో ఒక చిన్న రాజ్యమో ఏదో కొంత ప్రాంతమో ఇస్తాను. నాకు బానిసలాగా ఉండు, ఇది నువ్వు చేయాల్సింది అన్నాడు మహమ్మద్ ఘోరీ. జయచంద్రుణ్ణి నమ్మలేదు మహమ్మద్ ఘోరీ గాని పృథ్వీరాజుని ఈ విషయంలో నమ్ముతున్నాడు. ఎందుకంటే ఒకసారి ప్రాణభిక్ష పెట్టాడు కదా. అయితే పృథ్వీరాజు మళ్ళీ సమాధానం ఇచ్చాడు, చెప్పాను కదా నేను రాజపుత్రుణ్ణి అని. రాజపుత్రుడు ఒకడి కింద బానిసగా బతకడం కంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాడు. చంపేసేయి నన్ను, అంతే తప్ప నీకు గులాంగిరి చేసుకుంటూ బతికే ప్రసక్తే లేదు అన్నాడు పృథ్వీరాజు. పృథ్వీరాజు కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ సమాధానం ఇస్తూ ఉండేసరికి మహమ్మద్ ఘోరీకి ఒళ్ళు మండిపోయి వెంటనే తన సైనికులను పిలిచి ఆజ్ఞాపించాడు, ఈ పృథ్వీరాజును తీసుకెళ్ళండి, సలసల సలసల కాగుతూ మండుతూ ఉన్నటువంటి బొగ్గు లోపల వేడిగా ఇనుప చువ్వలను కాల్చండి. ఆ ఇనుప చువ్వలను పృథ్వీరాజు కళ్ళల్లో పెట్టండి. 2 కళ్ళు పట్పట్వని పేలిపోవాలి, ఇక గుడ్డివాడైపోవాలి. గుడ్డివాడయిన తర్వాతే మళ్ళీ పృథ్వీరాజును నేను చూడాలి అని పంపించాడు ఘోరీ. వెంటనే పృథ్వీరాజును లాక్కెళ్లారు. కాలుతున్న ఇనుప చువ్వలతో పృథ్వీరాజు 2 కళ్లను పోగొట్టారు ఆ సైనికులు. ఎంత భయంకరమైన బాధ ఉంటుందో చూడండి. ఆ బాధను పంటి కింద పెట్టి అనుభవించాడు పృథ్వీరాజు. ఆ తర్వాత మళ్ళీ సభకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు చెప్పు, ఇప్పటికైనా నాకు గులాంగా ఉంటావా, నాకు బానిసగా ఉంటావా చెప్పు. బానిసగా ఉంటానంటే నీకు ప్రాణభిక్ష పెడతాను అన్నాడు మహమ్మద్ ఘోరీ. అయితే పృథ్వీరాజు సమాధానం ఇచ్చాడు, చెప్పాను కదా నా కళ్ళు పీకేయగలిగావు నువ్వు, అంతేగాని రాజపుత్రుని యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మాభిమానాన్ని నువ్వు పోగొట్టలేవు. నేను నీకు బానిసనవ్వను, చస్తే చస్తాను, చంపితే చంపుకో అని నిలబడ్డాడు. ఏం చేయాలో మహమ్మద్ ఘోరీకి అర్థం కాలేదు. సరే ఇతని సంగతి మళ్ళీ ఆలోచిద్దామని తీసుకెళ్లి చెరసాలలో బంధించండి, చీకటి చెరసాలలో బంధించండి అని చెప్పాడు. అసలే కళ్ళు పోయాయి, మళ్ళీ చీకటి చెరసాల. సరే తీసుకెళ్లి చీకటి చెరసాలలో బంధించారు. చాంద్ బరదాయ్ మనం మొదట చెప్పుకున్నాం కదా, కవి, అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మిత్రుడు. ఆయన ఎలాగైనా సరే పృథ్వీరాజ్ చౌహాన్ని రక్షించాలి అని చెప్పి ఢిల్లీ నుంచి ప్రయాణమై మహమ్మద్ ఘోరీ దగ్గరికి వచ్చాడు. మహమ్మద్ ఘోరీ సభ లోపలికి వచ్చాడు. చెప్పు ఏమిటి అన్నాడు మహమ్మద్ ఘోరీ. పృథ్వీరాజ్ చౌహాన్ మీకు ప్రాణభిక్ష పెట్టాడు కదా, ఒకసారి ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు మీకు దేవుడితో సమానము, అటువంటి వ్యక్తిని ఈ విధంగా హింసిస్తున్నారే, తప్పు కదా అది, ఆయనను వదిలిపెట్టండి అని చాంద్ బరదాయ్ నచ్చజెప్పబోయాడు. వెంటనే మహమ్మద్ ఘోరీ ముందు ఈ చాంద్ బరదాయిని కూడా తీసుకెళ్లి లోపల వారేయండి, జైల్లో వారేయండి అన్నాడు. అది కూడా పృథ్వీరాజు ఉన్నటువంటి జైల్లోనే తీసుకొచ్చి చాంద్ బరదాయిని కూడా బంధించారు. సరే కొన్ని గ్రంథాలలో మనకు మారువేషంలో చాంద్ బరదాయి వచ్చాడు అన్నట్టుగా కూడా ఉంటుంది. ఒక నేరేషన్ నేను ఇస్తున్నాను నేను మీకు. చాంద్ బరదాయి పృథ్వీరాజ్ ఇద్దరు ఒకే జైల్లో ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు మిత్రమా అంటే మిత్రమా అని ఆలింగనం చేసుకున్నారు, కూర్చున్నారు. అప్పుడు పృథ్వీరాజ్ అన్నాడు, ఒక్క అవకాశం చాలు మిత్రమా, అది ఎలా వస్తుందో తెలీదు, ఒక్క అవకాశం వస్తే చాలు, మహమ్మద్ ఘోరీ గాడిని చంపి పారేస్తాను, ఒక్క అవకాశం కావాలంతే, వాణ్ణి నేను బతకనివ్వను, మన భారతదేశాన్ని చిన్నా భిన్నం చేశాడు వాడు అని పృథ్వీరాజు చాంద్ బరదాయితో అన్నాడు. చాంద్ బరదాయి కూడా సరే మిత్రమా ఆలోచిద్దాం, ఆ అవకాశం మనకు ఎలా వస్తుందో వేచి చూద్దాం అన్నాడు. ఈలోపు వీళ్ళ చెరసాల ఎదురుగా కాపలాగాసే సైనికులు, భోజనం తీసుకొచ్చేవాళ్ళు, వెళ్లేవాళ్ళు, ఊడవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏం తెలిసిందంటే మహమ్మద్ ఘోరీ ప్రస్తుతం ఆటపాటలను వాటన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాడు, వినోదాలలో ఉన్నాడు. ఆ వినోదాలలో నాట్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, రకరకాల క్రీడలు ఉన్నాయి. ఆ క్రీడలలో అంటే ఆనాటి క్రీడలలో ఒకటి ధనుర్విద్య. బాణం తీసుకొని ఎక్కుబెట్టి ఎక్కడో దూరాన ఏ మామిడి పండో అనాస పండో ఏదో పెడతారు, దాన్ని కొట్టాలి. లేకపోతే ఏవైనా సరే చిన్న చిన్న వస్తువులు గాని, లేదు కృత్రిమంగా తయారు చేయబడినటువంటి పక్షుల బొమ్మలు గాని దూరాన ఉన్నటువంటి చెట్లకు కడతారు. వీళ్ళు నిలబడి ధనుర్విద్యలో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వాళ్ళు దూరాన ఉన్నటువంటి వాటిని కొట్టాలి. అందులో మొదటి బహుమతి, రెండవ బహుమతి, ఇట్లా బహుమతులు ఇస్తారు. ఇదంతా కూడా సుల్తాన్ అంటే మహమ్మద్ ఘోరీ చూస్తాడు, ఆనందిస్తాడనమాట. ఇదొకటి. అయితే చాంద్ బరదాయ్ వెంటనే పృథ్వీరాజుకు చెప్పాడు, అవకాశం వచ్చింది మిత్రమా, మనం ప్రయత్నం చేద్దాము, సిద్ధంగా ఉండు, ఎలాగైనా సరే నేను సుల్తాన్ను ఒప్పిస్తాను, నువ్వు కూడా ఆ ధనుర్విద్యకు సంబంధించిన
ఆ పోటీలో పాల్గొనేలాగా, విలువిద్య పోటీలో పాల్గొనేలాగా నేను ఒప్పించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. పృథ్వీరాజుకి అర్థం కాలే ఎలా ఒప్పిస్తాడబ్బా అని. అయితే చాంద్ బరదాయ్ తమ చెరసాల ముందున్న సైనికులలో ఒకరిని పిలిచి, నేను సుల్తాన్తో మాట్లాడాలి, విలువిద్యకు సంబంధించిన పోటీలో పాల్గొనడానికి ఒక ఆసక్తికరమైన విషయం నేను సుల్తాన్ గారికి చెప్తాను, దయచేసి ఈ విషయాన్ని వారి దాకా తీసుకెళ్ళండి అని చెప్పి అడిగాడు. సరే, మొత్తానికి ఆ సైనికులు ఆ జైలు మొత్తం ఎవరి కింద అయితే ఉంటుందో అధికారి ఆయనకు చెప్పారు. సరే చెప్తానులే అని చెప్పి ఆ జైలు అధికారి తనకు అవకాశం వచ్చినప్పుడు సుల్తాన్కు అంటే మహమ్మద్ ఘోరీకి చెప్పాడు. అవునా, నాతో మాట్లాడతాడట, ఒకసారి తీసుకురా, ఒకసారి చూద్దాం ఏం మాట్లాడతాడో అని చెప్పి మహమ్మద్ ఘోరీ అన్నాడు. వెంటనే చాంద్ బరదాయిని తీసుకొని వచ్చి మహమ్మద్ ఘోరీ ముందు నించోబెట్టారు. ఏమిటి చెప్పు అన్నాడు ఘోరీ. నా మిత్రుడున్నాడే పృథ్వీరాజ్, అతని దగ్గర ఒక విద్య ఉంది, అతనికి ఇప్పుడు కళ్ళు లేవు మీకు తెలుసు, అయినా సరే శబ్దాన్ని బట్టి అతడు బాణం వెయ్యగలడు, మీరు దూరాన ఏదైనా సరే గంట గాని ఏదైనా సరే కట్టించండి, లేదు ఒక కంచం లాంటిది ఏదైనా సరే దూరాన పెట్టి దానికి ఒక ఇట్లా కొట్టినట్టు శబ్దం చేయండి, ఒక బాణం ఇవ్వండి చాలు, ఆ బాణంతో దాన్ని బద్దలు కొడతాడు పృథ్వీరాజ్, ఈ విద్య ఉంది అతని దగ్గర అని చెప్పాడు. అయితే నేను నమ్మను అన్నాడు. మామూలుగా కళ్ళున్న వాళ్లే చూసి కూడా బాణాన్ని సరిగ్గా కొట్టలేరు, కళ్ళు లేనివాడు పైగా చెరసాలలో ఉండి కృషించి ఉన్నాడు, అసలు కళ్ళు లేనివాడు ఎలా కొడతాడు బాణాన్ని, ఎందుకు నా సమయం వ్యర్థం చేస్తున్నావు అని చెప్పి అన్నాడు మహమ్మద్ ఘోరీ. లేదు లేదు మహారాజా, సుల్తాన్ మీ సమయాన్ని నేనేం వ్యర్థం చేయట్లేదు, పృథ్వీరాజుకు ఒక అవకాశం ఇవ్వండి, చూడండి మీరు కూడా ఆ వినోదాన్ని చూసి మీరు కూడా ఆనందించండి అని చెప్పి అన్నాడు. మహమ్మద్ ఘోరీ నవ్వి, సరే అవకాశం ఇస్తా, ఒకవేళ అతని గురి గనక తప్పిందనుకో, సరిగ్గా గురి పెట్టి కొట్టలేదనుకో, అప్పుడు అదే మైదానంలో పృథ్వీరాజ్ తలకాయ కూడా నరికేయించేస్తాను, అంతేకాదు నీ తల కూడా ఎగిరిపోతుంది, సరేనా అన్నాడు మహమ్మద్ ఘోరీ. సరేనండి అని చెప్పి చాంద్ బరదాయ్ అన్నాడు. సరే అని చెప్పి మహమ్మద్ ఘోరీ ఒప్పుకున్నాడు. ఇక చూడండి, పెద్ద మైదానం, ఒక క్రికెట్ గ్రౌండ్ లాంటి పెద్ద మైదానం అండి, పెద్ద కోట ఎంత ఉంటాయి కదా, మధ్యలో మైదానం. ఇక చాంద్ బరదాయ్ వచ్చి పృథ్వీరాజ్ పక్కన నిలబడ్డాడు. ఈ సుల్తాన్ మహమ్మద్ ఘోరీ పైన కోటలో పైన ఒక బాల్కనీ లాంటిది ఒకటి ఉంది పెద్దది, అక్కడ నిలబడ్డాడు. వెంటనే చాంద్ బరదాయ్ చెప్పాడు, సుల్తాన్ ఇతనికి కళ్ళు కనిపించట్లేదు కదా, మీరు పైన ఉన్నారు కదా, ఇతనికి ఆజ్ఞ ఇవ్వండి, మీరు 3 సార్లు ఆజ్ఞ ఇవ్వండి, పృథ్వీరాజ్ బాణాన్ని సంధించు, పృథ్వీరాజ్ బాణాన్ని సంధించు అని చెప్పి మీరు 3 సార్లు గట్టిగా కేకలు వేయండి, అప్పుడు ఇతనికి వినిపిస్తుంది. మీ ఆజ్ఞానుసారం 3వసారి మీరు బాణం వేయి అనగానే బాణం వేస్తాడు ప్రభు పృథ్వీరాజు, దూరాన అక్కడ కట్టినటువంటి ఆ పళ్ళాన్ని కొడతాడు, శబ్దం చేయండి అంతే చాలు అని చెప్పి అంటాడు. ఎవరు? చాంద్ బరదాయ్ అన్నాడు అనమాట. అనే వరకు నవ్వుకుంటూ సరే అని చెప్పి పైనుంచండి, ఆ పైన ఎక్కడో 4వ అంతస్తో 5వ అంతస్తో అంత ఉంటుంది ఆ కోట లోపల, ఆ పైన అక్కడ నిలబడి ఉన్నాడు మహమ్మద్ ఘోరీ. అక్కడెక్కడో దూరాన, అంటే ఇప్పుడు క్రికెట్ పిచ్ లాంటి పిచ్లో మధ్యలో ఎక్కడో పృథ్వీరాజ్ నిలబడి ఉంటే అక్కడెక్కడో దూరాన ఏదో కట్టేసి ఉంచారనమాట, ఓ పళ్ళెం లాంటిది. పృథ్వీరాజ్ చేతికి ధనస్సు బాణాన్ని ఇచ్చారు. అయితే సమస్య ఏంటి, ఇప్పుడు పృథ్వీరాజుకు సుల్తాన్ ఎక్కడున్నాడో తెలియాలి కదా, కళ్ళున్నప్పుడు పరిస్థితి వేరు, కళ్ళు లేకపోయేసరికి పైగా అక్కడిక్కడ శబ్దాలు అవన్నీ కూడా వినిపిస్తుంటాయి, ప్రజల శబ్దాలు వినిపిస్తుంటాయి, మధ్యలో గోల ఇదంతా కూడా ఉంటుంది, సుల్తాన్ ఎక్కడున్నాడు అన్నది తెలియాలి కదా. మహమ్మద్ ఘోరీ చాంద్ బరదాయ్ ముందే చెప్పాడు జైల్లో, నేను చెప్తాను, నేను ఒక కవిత చెప్తాను, ఆ కవితను పట్టుకొని దాని ప్రకారం నువ్వు బాణం వేయి అని చెప్పాడు. సరే అని చెప్పి సిద్ధంగా ఉన్నాడు పృథ్వీరాజు, ధనస్సు ఒకటే బాణం పట్టుకొని ఉన్నాడు. అక్కడెక్కడో దూరాన శబ్దం ముందు గంట ఒకటి కొట్టి ఉంచారు, దానికి గురిపెట్టి ఉన్నాడు. 3 సార్లు ఇప్పుడు సుల్తాన్ చెప్పాలి కదా, పృథ్వీరాజ్ బాణం సంధించు అని చెప్పి అన్నాడు. సుల్తాన్ ఒకసారి అనగానే సిద్ధంగా ఉన్నాడు పృథ్వీరాజ్. మళ్ళీ కొన్ని సెకండ్ల గ్యాప్ తీసుకొని పృథ్వీరాజ్ బాణం సంధించు అని చెప్పి గట్టిగా 2వసారి అన్నాడు సుల్తాన్. ఇప్పుడు అన్నాడండి చాంద్ బరదాయ్, ఆయన చెప్పినటువంటి పద్యం పృథ్వీరాజు రసోలో చాలా చాలా ప్రముఖమైనటువంటి పద్యం అన్నమాట, అవధ్ భాషలో ఉంటుంది. హే పృథ్వీరాజ్ कमान बांध, हे अंतिम अवसर यही, एक बाण से लक्ष्य भेद कर, मत चूके चौहान, 4 बाण से 24 गज, अंगुल अष्ट प्रमाण, ता ऊपर सुल्तान है, మత్ చూకే చౌహాన్ అని చెప్పి అరిచాడు. అంటే ఎంత దూరంలో సుల్తాన్ ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి అన్నది ఆ మెజర్మెంట్స్ తో సహా, క్యాలిక్యులేషన్స్ తో సహా ఎగ్జాక్ట్ గా అవధ్ భాషలో ఆ కవితలో చెప్పాడు చాంద్ బరదాయ్. 3వసారి సుల్తాను గట్టిగా పృథ్వీరాజ్ బాణం సంధించి వదులు అనగానే పృథ్వీరాజ్ అండి అకస్మాత్తుగా
చూస్తున్నదేమో వేరే డైరెక్షన్ లో చూస్తున్నాడు గంట ఎక్కడైతే కొట్టారో. కానీ అకస్మాత్తుగా తన భుజం మీద నుంచి బాణాన్ని వెనక్కి తిప్పి ఒక్కటేసారి సంధించి వదిలితే సర్రన దూసుకొని వచ్చి బాణము సుల్తాన్ గుండెల లోపలికి దిగింది. గుండెను 2 ముక్కలుగా చీల్చింది. ధబ్బు అని చెప్పి మహమ్మద్ గోరి కుప్ప కూలిపోయి తన పక్కనే ఉన్నటువంటి కుర్చీలో పడిపోయాడు. ఒక్కసారిగా అండి అక్కడ కలకలం సైనికుల మధ్యలో ఏం జరిగింది ఏంటి అసలు ఎవ్వడికి అర్థం కూడా కావట్లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో బాణం దూసుకొని వచ్చి గుండెల్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు అడిగాడు పృథ్వీరాజ్, ఏమైంది చాంద్ అని చెప్పి అడిగాడు. చాంద్ బరదాయి చెప్పాడండి, पृथ्वीराज की शूर वीरता घर घर बनी देश की आन धूप में धमके रहो निगोड़ा जो वीरों का वीर महान जय जय पृथ्वीराज चौहान जय जय पृथ्वीराज चौहान అని చెప్పాడు. అనగానే పృథ్వీరాజుకి అర్థమైపోయింది మహమ్మద్ గోరి గుండెలో బాణం దిగింది అని. వెంటనే అండి చాంద్ బరదాయి తన దుస్తుల్లో దాచుకొని ఉన్నటువంటి కత్తిని బయటికి తీసి పృథ్వీరాజు గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. పృథ్వీరాజు గుండెల్లో కత్తి దిగింది. వెంటనే ఆ కత్తి తాను తీసుకొని తన గుండెల్లో పొడుచుకున్నాడు చాంద్ బరదాయ్. కింద పడుతూ ఉంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఒకటే మాట అన్నాడు, అమ్మయ్యా చాలా మంచి పని చేశావు చాంద్, నన్ను నేను ఎలా చంపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. శత్రువుల చేతుల్లో చిక్కి వాళ్ల చేతుల్లో చిత్రహింసలు అనుభవించి వాళ్ల ఆయుధాలతో చచ్చే కంటే ఇలా మరణిస్తూ ఉన్నాము, చాలు మహమ్మద్ గోరి గారిని చంపాను చాలు అని చెప్పి పృథ్వీరాజ్ అలాగే అండి ఆ భూమి మీద వాలిపోయి ఆయన ప్రాణం అలా పోయింది. చాంద్ బరదాయ్ ప్రాణం కూడా పోయింది. చాంద్ బరదాయ్ ఆయన పెదవుల మీద చిరునవ్వు ఉంది. మొహమ్మద్ గోరీని చంపగలిగే అవకాశాన్ని పృథ్వీరాజుకు ఇచ్చాను, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నా మిత్రుడు అన్నటువంటి ఒక అద్భుతమైన ఆనందము చాంద్ బరదాయ్ పెదవుల మీద ఉంది. అలా ఇద్దరు అదే మైదానంలో పడి మరణించారు. ఇది పృథ్వీరాజ్ రసోలో మనకు కనిపించేటటువంటి అద్భుతమైన చరిత్ర. అయితే మన భారతదేశపు చరిత్రను డిస్టార్టెడ్ హిస్టరీగా తయారు చేసినటువంటి ఘనత మన దేశ పాలకులకు దక్కుతుందండి. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు మన భారతదేశానికి? కామెంట్ సెక్షన్ లో రాయండి, ఆలోచించండి. మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర, అద్భుతమైన చరిత్రను పక్కన పెట్టేసి అసలు మనది కానటువంటి చరిత్రను, రకరకాలుగా తప్పుడు చరిత్రను ప్రచారం చేసే ప్రయత్నాలకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒడిగట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కొంత చరిత్రను భ్రష్టు పట్టిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత హైందవ ధర్మ వీరుల చరిత్రను, వారు సాధించిన విజయాలను, వారి సాహసోపేతమైన కార్యాలను మనకు చరిత్ర పుస్తకాలలో పెట్టి వినిపించకుండా చరిత్రను రకరకాలుగా భ్రష్టు పట్టించి ఏంటేంటో మనకు చదివించారు, ఏంటేంటో మనకు వినిపించారు అకాడమిక్ పుస్తకాలలో. అదండి విషయము. మరి మీరు కూడా జై జై పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో రాయండి. పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజపుత్రుడు, వీర హిందూ యోధులందరూ ఒక్కసారిగా ఆయనకు సెల్యూట్ కొడతారు. అసలు వీర హిందూ యోధులందరినీ మోసం చేసి చంపేశారు అనడానికి చరిత్రలో ఇది ఒక సాక్ష్యము. అంతేకాదు మన భారత హైందవ ధర్మ వీరులు సొంత రాజుల చేత, సొంత ప్రజల చేత కూడా అక్కడక్కడ ఇలా ద్రోహానికి గురయ్యారు. జయచంద్రుని లాంటి వాళ్ల వల్ల. మన హిందూ వీర యోధుడు పృథ్వీరాజుకు జై జై అని చెబుతూ ఈ వీడియో మనం ముగిద్దాం. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. పూర్తిగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మరొక హైందవ ధర్మ వీరుని చరిత్రముతో మీ ముందుకొస్తాం. ధన్యవాదాలు.